వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మన ఈ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ఒక ప్రశ్న, బిల్లులు రద్దు అయ్యేటువంటి సందర్భాలు, రద్దు కానటువంటి సందర్భాలు ఏంటి అని అడిగారు. సరే, ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం, ఏ సందర్భంలో రద్దు అవుతుంది అనేటువంటిది కానీ మనం కానీ దృష్టిలో పెట్టుకుంటే ఇక రద్దు కానటువంటి అంశాలు ఈజీగా రద్దు అయ్యేటువంటి సందర్భాలతో మనం పోల్చుకోవచ్చు. సరే, ఒకసారి మనం చూద్దాం. మనకు ఈ బిల్లులు రద్దు అయ్యేటువంటి సందర్భం, రద్దు కానటువంటి సందర్భం గురించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 107 క్లాజ్ 4 అదేవిధంగా క్లాజ్ 5 అనేటువంటి 2 ఆర్టికల్ తెలియజేస్తూ ఉంటాయి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 108 క్లాజ్ 5 అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. అంటే 107 క్లాజ్ 4, 107 క్లాజ్ 5, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 108 క్లాజ్ 5లో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి బిల్లులు రద్దు అయ్యేటువంటి సందర్భాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఒకసారి మనం చూడండి. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 85 ప్రకారం పార్లమెంటరీ సమావేశాలను ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. పార్లమెంటరీ సమావేశాలను ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక సంవత్సరంలో 3 రకాలైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఒకటి బడ్జెట్ సమావేశాలు అంటారు, బడ్జెట్ సెషన్స్ అంటారు. రెండోది వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సెషన్స్ అని పిలుస్తారు. అదేవిధంగా శీతాకాల సమావేశాలు, ఇంటర్ సెషన్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒక సమావేశానికి మరొక సమావేశానికి గరిష్ట కాల పరిమితి 6 నెలలు మించకూడదు. ఎన్ని రోజులు మించకూడదు? 6 నెలలు మించకూడదు. అంటే ఒక సమావేశానికి మరొక సమావేశానికి గరిష్ట కాల పరిమితి 6 నెలలు మించకూడదు. అంటే ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటరీ సమావేశాలను రాష్ట్రపతి అనేటువంటి ఆయన ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలు వచ్చి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. తక్కువ రోజులు జరిగేటువంటి సమావేశాలు వచ్చి వింటర్ సెషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో అంటే ఆర్టికల్ నెంబర్ 85 సామన్స్ అని అంటారు, అంటే పార్లమెంటరీ సమావేశాల ఏర్పాటు. నెక్స్ట్ అదేవిధంగా రెండో అంశం, పార్లమెంటరీ సమావేశాల దీర్ఘకాలికమైనటువంటి వాయిదా. అంటే దీన్ని మనం ఏమంటామంటే ప్రోరోగ్ లేదా ప్రోరోగేషన్ అంటారు. ఒక సమావేశం అయిపోయిన తర్వాత చట్టసభల్ని దీర్ఘకాలికంగా వాయిదా వేస్తారు రాష్ట్రపతి. దీర్ఘకాలికంగా వాయిదా అంటే తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం అనేటువంటి దాన్ని చెప్పరు. దీన్ని మనం దీర్ఘకాలికమైన వాయిదా అని అంటారు. సాధారణంగా ఖర్చును తగ్గించాలనేటువంటి ఉద్దేశం, అంటే వ్యయాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశం, ఎక్స్పెండిచర్ని తగ్గించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట ఇది. అంటే ఇప్పుడు పార్లమెంటరీ సమావేశాలను ఏర్పాటు చేయాలంటే అంత ఆషామాషి అయినటువంటి అంశం కాదు. ఈరోజు పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్నందుకు ఎంపీలకి భత్యం అనేటువంటి దాన్ని ఇస్తుంటారు, స్పెషల్ అలవెన్స్ అనేటువంటి దాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు దేశంలో నలుమూల నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి ఫ్లైట్ టికెట్ అయితే ఫ్రీ, ట్రైన్ టికెట్ అయితే ఫ్రీ. అదేవిధంగా ఢిల్లీలో హౌస్ ఫ్రీ, ఢిల్లీలో దాదాపు 3 సెల్ ఫోన్లు ఫ్రీ. అదేవిధంగా ఆల్మోస్ట్ 2000 యూనిట్ల కరెంట్ బిల్ కరెంట్ యూనిట్స్ అనేటివి ఫ్రీ. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, హౌస్ ఫ్రీ. హౌస్ అంటే హౌస్ రెంట్ ఫ్రీ అన్నమాట. అదేవిధంగా అంటే ఇలా అదేవిధంగా పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించాలనుకోండి, మామూలుగా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. భద్రతా వ్యవస్థలో పాల్గొనడానికి వాళ్ళకు కూడా స్పెషల్ అలవెన్సెస్ అనేటువంటి ఇస్తూ ఉంటాం. ఆర్మీ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఖర్చును తగ్గించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పార్లమెంటరీ సమావేశాలు అయిపోయిన తర్వాత దీర్ఘకాలికంగా వాయిదా వేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడోది లోక్సభ రద్దు. ఓకేనా? లోక్సభ రద్దు. సో దీన్ని లోక్సభ డిజాల్వ్ అని పిలుస్తూ ఉంటారు. డిజాల్వ్ లేదా డిజాల్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే లోక్సభని రద్దు చేసేది ఎవరంటే రాష్ట్రపతి. రాజ్యసభని రద్దు చేయడానికి ఆస్కారం లేదు.
రాజ్యసభ ఒక నిరంతర సభ. రాజ్యసభకి ఒకేసారి ఎన్నికలు కూడా జరగవు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో 1/3 స్థానాలకి ఎన్నికలు అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోక్సభ అనేటువంటిది మాత్రమే రద్దు చేయగలం కానీ రాజ్యసభని రద్దు చేయడానికి ఆస్కారం లేదు. అంటే ఇక్కడ లోక్సభను రద్దు చేసేది ఎవరు? రాష్ట్రపతి రద్దు చేస్తూ ఉంటారు. ఏ సందర్భాల్లో రద్దు చేస్తారు? మీ అందరికి కూడా తెలుసు. ఆర్టికల్ 83 ప్రకారము, ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 83 ప్రకారము లోక్సభ పదవీ కాలం వచ్చి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. లోక్సభ యొక్క పదవీ కాలం అనేటువంటిది 5 సంవత్సరాలు. మరి ఎప్పటి నుంచి 5 సంవత్సరాలు? నూతనంగా గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వం నిర్వహించేటువంటి మొట్టమొదటి సమావేశం మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు. ఫస్ట్ సెషన్, ఫస్ట్ డే వీఆర్ కన్సర్న్ లోక్సభ టెన్యూర్ 5 years. అంటే లోక్సభ యొక్క పదవీ కాలం అనేటువంటి 5 సంవత్సరాలు. ఎప్పటి నుంచి 5 సంవత్సరాలు అంటే లోక్సభ మొట్టమొదటి సమావేశం మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలుగా మన యొక్క దీన్ని లోక్సభ కాల పరిమితిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. మళ్ళీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ యొక్క కాల పరిమితిని 6 సంవత్సరాల నుంచి తిరిగి 5 సంవత్సరాలకు తగ్గించారు. ఓకేనా? అదే విధంగా ఇదే 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం మొత్తం మీద కానీ భారతదేశంలో ఒక నియమిత ప్రదేశంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏకకాలంలో, అంటే సింగిల్ టైం, ఏకకాలంలో లోక్సభ యొక్క కాల పరిమితిని 1 సంవత్సరం పాటు పెంచవచ్చును అనే రాజ్యాంగ సవరణ చేశారు. అంటే లోక్సభ యొక్క కాల పరిమితిని ఏకకాలంలో 1 సంవత్సరం పాటు పెంచొచ్చు. అదేవిధంగా అలా సంవత్సరానికి ఒకసారి ఎన్ని సంవత్సరాలైనా పెంచుకుంటూ పోవచ్చును. 1971లో లోక్సభకు ఎన్నికలు జరిగితే 1976 వరకు దాని కాల పరిమితి ఉంటే 1976 నుంచి 77 వరకు లోక్సభ యొక్క కాల పరిమితిని పెంచారు. ఓకేనా? రైట్. ఇక్కడ లోక్సభని ఏ సందర్భంలో రద్దు చేస్తారు అంటే, 1 లోక్సభ పదవీ కాలం అయిన తర్వాత సాధారణంగా లోక్సభని రాష్ట్రపతి రద్దు చేస్తారు. సాధారణంగా రద్దు చేస్తారు. మీరంతా కూడా చూసుంటారు. 2024వ సంవత్సరం మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభకు ఎన్నికలు పెట్టడానికి, అదేవిధంగా భారతదేశంలో 4 రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల షెడ్యూల్ అనేటువంటి దాన్ని విడుదల చేసింది. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే సందర్భంలో విధానసభకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆ విధానసభ రద్దు చేశారు. లోక్సభని మన రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు కూడా రద్దు చేయడం జరిగింది. అంటే లోక్సభ పదవీ కాలం అయిన తర్వాత సాధారణంగా లోక్సభని రాష్ట్రపతి రద్దు చేస్తారు. ఒకవేళ రద్దు చేయకపోయినా ఆటోమేటిక్గా లోక్సభ అనేటువంటి రద్దు అయిపోతుంది. ఆటోమేటికల్లీ టెర్మినేటెడ్. ఏది? లోక్సభ అనేటువంటి సందర్భం నెంబర్ 1. రెండోది, ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ మెజార్టీగాను కోల్పోతే, లేదా ఉన్నటువంటి ప్రభుత్వం లోక్సభలో మైనార్టీలో గాను పడితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని లోక్సభని రద్దు చేయవచ్చు. జాగ్రత్త చూడాలి. రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని లోక్సభని రద్దు చేయొచ్చు, లేదా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అయినా ఏర్పాటు చేయొచ్చు. మీ అందరూ కూడా మనకు చదివే ఉంటారు. 1979లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం మైనార్టీలో పడినప్పుడు లోక్సభను రద్దు చేయకుండా చరణ్ సింగ్ నేతృత్వంలో ప్రతిన్యాయ ప్రభుత్వాన్ని ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఇదే 1979వ సంవత్సరంలో 23 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తే మెజార్టీ నిరూపించుకోలేని లోక్సభలోనంటే ఆ రోజు బాబు జగజ్జీవన్ రావుని ప్రధానమంత్రి చేయకుండా లోక్సభ రద్దు చేయడం జరిగింది నీలం సంజీవ్ రెడ్డి గారు. అంటే మనం చెప్పేటువంటి అంశం ఏంటి? ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ మైనార్టీలో పడినా లేదా మెజార్టీ లోక్సభలో కోల్పోయినా లోక్సభని తన విచక్షణ అధికారం వినియోగించుకొని రద్దు చేయవచ్చు. ఇక 3వ సందర్భం అంటే ఇక్కడ 2వ సందర్భంలో కూడా రద్దు చేయొచ్చు, రద్దు చేయకపోవచ్చు, ఆయన యొక్క డిస్క్రిమినేషనరీ పవర్. ఇక 3వ సందర్భం, ఉన్నటువంటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పుడు
ఉన్నటువంటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఒకవేళ లోక్సభను రద్దు చేయమని చెబితే లోక్సభ పదవీకాలం ఇంకా ఉన్నను రాష్ట్రపతి లోక్సభని ఖచ్చితంగా రద్దు చేయాలి. లోక్సభని రాష్ట్రపతి ఖచ్చితంగా కూడా రద్దు చేయాలి. ఈ 3 సందర్భాల్లో లోక్సభ అనేటువంటి దాన్ని రాష్ట్రపతి అనేటువంటి ఆయన రద్దు చేస్తూ ఉంటారు. ఇలా లోక్సభ గాన రద్దు అయితే ఇప్పుడు బిల్లుల యొక్క సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకు దృష్టిలో పెట్టుకోవాలి. సరే, బిల్లులు రద్దయ్యేటువంటి సందర్భం ఏంటదే? బిల్లులు రద్దయ్యేటువంటి సందర్భం. సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, బిల్లులు రద్దయ్యే సందర్భాలు మీరు ఒక 4 సందర్భాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 1, లోక్సభలో ఒక బిల్లు మనం ప్రవేశపెట్టాం, ఆ లోక్సభలో ఆ బిల్లు చర్చలలో ఉంది. ఓకేనా? చర్చల్లో ఉన్నప్పుడు ఒకవేళ లోక్సభ గాన రద్దయితే బిల్లు కూడా రద్దు అవుతుంది. ఒక బిల్లుని మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టాం, లోక్సభ పరిశీలనలో ఆ బిల్లు ఉంది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు అనేటువంటిది రద్దు అవుతుంది. సందర్భం నెంబర్ 1. నెక్స్ట్ 2ది, ఒక బిల్లును మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టాం, లోక్సభ ఆ బిల్లు ఆమోదించింది. ఇప్పుడు ఆ బిల్లు రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభ పరిశీలనలో ఉంది. ఓకేనా? రాజ్యసభ పరిశీలనలో ఉన్నది. ఇలాంటి సందర్భంలో కూడా ఒకవేళ లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు అనేటువంటిది రద్దు అవుతుంది. జాగ్రత్త చూడండి, ఒక బిల్లుని లోక్సభలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాం, లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆ బిల్లు రాజ్యసభ పరిశీలనలోకి పోయింది, ఆ రాజ్యసభ ఆ బిల్లుని చర్చిస్తా ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు కూడా రద్దు అవుతుంది. ఇక 3వ సందర్భం, చాలా జాగ్రత్తగా చూడాలి దీన్ని. ఒక బిల్లుని మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాం, రాజ్యసభ ఆ బిల్లుకి ఆమోదం తెలిపింది, ఆ బిల్లు లోక్సభ పరిశీలనలోకి వచ్చింది. ఓకేనా? లోక్సభ పరిశీలనలోకి వచ్చింది. ఇలాంటప్పుడు ఒకవేళ లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు అనేటువంటిది రద్దు అవుతుంది. ఓకేనా? ఆ బిల్లు అనేటువంటిది రద్దు అవుతుంది. ఒక బిల్లుని మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాం, రాజ్యసభ ఆ బిల్లును ఆమోదం తెలిపింది, ఇప్పుడు ఆ బిల్లు లోక్సభ పరిశీలనలోకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు కూడా రద్దు అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 4ది, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఒక బిల్లుని రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాం, రాజ్యసభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా లోక్సభకు పంపించారు, లోక్సభ పంపించారు. లోక్సభ ఏం చేసిందంటే ఆ బిల్లుని సమగ్రంగా చర్చించి కొన్ని సవరణల కోసం రాజ్యసభకు పంపించారు. ఓకేనా? కొన్ని సవరణల కోసం మళ్ళీ ఏం చేశారు? రాజ్యసభ వద్దకు పంపించారు. ఒక బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు, రాజ్యసభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా లోక్సభకి పంపించారు, లోక్సభ కూడా ఆమోదం తెలిపింది. తెలుపుతూ ఏం చేసినా మళ్ళీ రాజ్యసభకు మళ్ళీ పంపించింది కొన్ని సవరణలు చేసి. ఇక్కడ లోక్సభ పంపించిందంటే కేంద్ర మంత్రి మళ్ళీ పంపించినట్లు మనం భావించాలి. రాజ్యసభ పరిశీలనకు వెళ్ళింది. ఇలాంటప్పుడు ఆ బిల్లు అంటే ఇలాంటి సందర్భంలో లోక్సభ గాన రద్దు అయితే ఆ బిల్లు అనేటువంటిది కూడా రద్దు అవుతుంది. ఓకేనా? ఈ 4 సందర్భాల్లో మాత్రమే బిల్లు అనేటువంటిది రద్దు అవుతుంది, మిగిలిన సందర్భాల్లో బిల్లు అనేటువంటిది రద్దు కాదు. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. చూడండి, బిల్లులు రద్దు కానటువంటి సందర్భం. ఓకేనా? బిల్స్ రద్దు కాని సందర్భం. జాగ్రత్తగా చూద్దాం. చూడండి, సో మొట్టమొదటిసారిగా ఒక బిల్లుని
రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఓకేనా, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాజ్యసభ పరిశీలనలో ఉంది. ఓకేనా, రాజ్యసభ పరిశీలనలో ఉంది. ఇలాంటప్పుడు ఒకవేళ లోక్సభ గాన రద్దయితే బిల్లు రద్దు కాదు. ఒక బిల్లుని మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టారు, రాజ్యసభ పరిశీలనలో ఉంది, అంటే రాజ్యసభ ఇంకా చర్చిస్తా ఉంది, ఇంకా ఆమోదం తెలపలేదన్నమాట రాజ్యసభ. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ రద్దయితే ఆ బిల్లు కూడా రద్దు కాదు. నెక్స్ట్ రెండోది, సో ఒక బిల్లుని రాజ్యసభ ఆమోదించింది, లోక్సభ కూడా ఆమోదించింది. ఇప్పుడు ఆ బిల్లుని రాష్ట్రపతి దగ్గర పంపించారు. ఎవరి దగ్గరికి? రాష్ట్రపతి దగ్గర పంపించారు. ఇది రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ గాన రద్దయితే ఆ బిల్లు కూడా రద్దు కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇక మూడో సందర్భం చూడండి. సో ఒక బిల్లుని లోక్సభ ఆమోదించింది, అదేవిధంగా రాజ్యసభ 6 నెలలు అయినప్పటికీ దాని మీద ఏ రకమైనటువంటి తన అభిప్రాయం చెప్పలేదు, అంటే ఆమోదిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా ఇంకా చెప్పలేదు. ఇలాంటి సందర్భంలో ఆ బిల్లు మీద ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఓకేనా, రాష్ట్రపతి ఏర్పాటు చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో ఒకవేళ లోక్సభ రద్దయినా బిల్లు రద్దు కాదు. లోక్సభ రద్దయినా ఆ రద్దయినటువంటి సభ్యులే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో పాల్గొనడానికి అవకాశం అనేటువంటిది ఉంటది. నెక్స్ట్ అదే విధంగా నాలుగోది, ఒకవేళ పార్లమెంటరీ సమావేశాలు ప్రోరోగైనా, ఓకేనా, ప్రోరోగైనా బిల్లులు అనేటివి రద్దు కావు. ఓకేనా, బిల్లులు అనేటివి రద్దు కావు. ఓకేనా, రైట్. సో ఇది కొంచెం జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. బిల్లు ఏ సందర్భంలో రద్దు అవుతుంది, ఏ సందర్భంలో రద్దు కాదు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా మన పాలిటీ క్లాస్ నోట్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మన కాకతీయ అకాడమీలో కూడా చాలా స్పష్టంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. ప్లే స్టోర్లో నుంచి కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన పాలిటీ మెంటర్షిప్ ఉంది, పాలిటీ కోర్సులో కూడా ఉన్నాయి. మీకు 24 గంటల్లో ఎప్పుడైనా పాలిటీకి సంబంధించినటువంటి ఏ డౌట్ వచ్చినా నాకు SMS చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. మీ డౌట్ని 100% క్లారిఫికేషన్ అనేటువంటి దాన్ని ఇస్తాను. థ్యాంక్ యూ. సరే చూద్దాం. చూడు, ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. చూడు, సో ఏమడిగారు క్వశ్చన్, బిల్లుల కాలదోషం వలన రద్దుకు సంబంధించి కింది ప్రకటన లేదా ప్రకటనల్లో ఏవి చెల్లుబాటు అవుతాయో చెప్పండి అన్నారు. అంటే రద్దుకు సంబంధించండి, గుర్తుపెట్టుకోండి. రద్దుకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రకటనల్లో ఏవి సరైన ఉన్నాయో చూడండి అని అన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం, ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానాలు ఉన్నాయి కదా, ఇవో ఏమేమి ఇచ్చినారో చూసుకోవాలి ఒకసారి మనం. అంటే బిల్లులకు రద్దుకు సంబంధించి అంటే ఏ సందర్భాల్లో రద్దు అవుతాయో దానికి సంబంధించి సరైనది ఏందో చెప్పని అడిగారు. సరే, మొట్టమొదటిసారిగా ఒక బిల్లును లోక్సభ ఆమోదించింది, రాజ్యసభలో ఆ బిల్లుపై ఇంకా చర్చ జరగకపోతే అలాంటి బిల్లు రద్దయ్యేది కాదు. రద్దయ్యేది కదా, తప్పు కదా, రద్దవుతుంది కదా, రైట్, ఇది తప్పు. అంటే ఒక బిల్లుని మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టారు, లోక్సభ ఆమోదం తెలిపింది, ఆ బిల్లుని రాజ్యసభ పంపించారు, రాజ్యసభ పరిశీలనలో ఉంది. ఇలాంటప్పుడు ఒకవేళ లోక్సభ రద్దు అయితే ఆ బిల్లు రద్దు అవుతుంది, అంటే ఇక్కడ రద్దు కాదన్నాడు, అంటే ఇది తప్పు. నెక్స్ట్ రెండోది, సభల పునఃపరిశీలన కోసం రాష్ట్రపతి తిరిగి పంపినటువంటి బిల్లు ముగియదు అయితే ఆ బిల్లు తిరిగి వచ్చే సమయానికి లోక్సభ రద్దు చేయబడి ఉండకూడదు. రద్దు అయినా కానీ ఆ రద్దయినటువంటి లోక్సభ సభ్యులే ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చు, ఇది కూడా తప్పే. నెక్స్ట్, ఉభయ సభలు ఆమోదించినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ముగియదు. ఎస్, అంటే రద్దు కాదు. వెరీ గుడ్, ఇదొకటి కరెక్ట్. ఒక బిల్లు లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఆమోదించాయి, రాష్ట్రపతి దగ్గర పంపించారు. ఇలాంటి సందర్భాల్లో లోక్సభ రద్దయింది, ఇలాంటి సందర్భాల్లో ఆ బిల్లు రద్దు కాదు. రైట్, ఇది ముగియదు, ఇది కరెక్ట్. రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న కానీ
లోక్సభ ఆమోదం పొందని బిల్లు కూడా రద్దవుతుంది. ఓకేనా? రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న కానీ లోక్సభ ఆమోదం పొందనటువంటి బిల్లు కూడా రద్దవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రద్దవుతుందా? ఇప్పుడు నేను చెప్పాను, ఒక బిల్లు రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టారు, రాజ్యసభ పరిశీలనలో ఉంది, ఇందులో లోక్సభ రద్దయింది, అయినా కానీ బిల్లు అనేటువంటిది రద్దు కాదు. అయితే ఇదేమంటున్నాడు, బిల్లు రద్దు అవుతుంది అని అన్నాడు. అంటే ఇది కూడా తప్పు. సో ఇవ్వబడినటువంటి కోడ్లను ఉపయోగించి సరైనటువంటి సమాధానం ఏంటో చెప్పు అన్నాడు. అంటే ఏ సందర్భాల్లో బిల్లులు రద్దు అవుతాయి, రద్దు కావని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 3 లేదా 1 3 4 2, 4 ఏది కాదా? ఇచ్చినటువంటి దాంట్లో ఏది సరిగ్గా ఉంది? సో కాబట్టి మనకు మూడోది, అంటే మూడోది ఒకటే సరైనది ఉంది కాబట్టి ఆప్షన్లో 1 మాత్రమే సరైంది. అంటే 3, అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేటువంటిది కరెక్ట్. అంటే ఇక్కడ మూడోది మాత్రం సరైంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి దీన్ని. ఓకేనా? రైట్. ఇది మనకు బిల్లులు రద్దు అయ్యేటువంటి సందర్భం, రద్దు కానటువంటి సందర్భం. బిల్లులు రద్దు అయ్యేటువంటి సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. రద్దు అయ్యేటువంటి సందర్భంగా మీరు దృష్టిలో పెట్టుకుంటే రద్దు కానటువంటి సందర్భంని మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. రద్దు అని గుర్తుపెట్టుకుంటే రద్దు కానటువంటి అంశం ఈజీ కదా. సరే, జాగ్రత్తగా చూడండి. చాలా మంది అభ్యర్థులు పేపర్ డిఫికల్ట్ అంటున్నారు. పేపర్ డిఫికల్టే. దేనికి డిఫికల్ట్? వాడు అడగాల్సినటువంటిది సింగిల్ లైన్ స్టేట్మెంట్లు అయితే మనకి ఇచ్చిన సమయం సరిపోతుంది. ఒక్కొక్క ప్రశ్నలో 4 ఆప్షన్లు ఇస్తున్నాడు, మళ్ళీ కింద 4 సరైనటు కాదు ఏదో చెప్పమంటున్నాడు. కాబట్టి చదవడానికి టైం సరిపోవటం లేదు. సబ్జెక్టు కాదు, సబ్జెక్టు నీకు బాగాన అర్థమైందనుకో, బాగా నేర్చుకున్నామనుకో, ప్రశ్న ఏ రకంగా వచ్చినా కానీ ఆన్సర్ చేయొచ్చు. మీలో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్ర వాళ్ళగానే అయితే పాలిటీ, ఏపీ హిస్టరీ గానే మీరు బాగాన చదివితే మీరు స్టేట్ ర్యాంకర్లు అవుతారు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ చుట్టూ కానీ తిరిగామంటే ఆ వచ్చేది అంతే. కొట్టుకునేది బోర్డు గుండు కొట్టుకోవాల్సిందే, తర్వాత ఏ జుట్టు కూడా వేసుకోలేవు నువ్వు. సో సబ్జెక్టులు 2 సబ్జెక్టులు నీకు మంచిగా కానీ వస్తే నువ్వు ఖచ్చితంగా కూడా స్టేట్ ర్యాంక్ సాధిస్తావు. తెలంగాణ పిల్లలు కూడా అంతే. పాలిటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బాగా చదవండి, తెలంగాణ జియోగ్రఫీ బాగా చదవండి. మంచి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. గ్రూప్ 2లో కావచ్చు. ఓకేనా? గ్రూప్ 1లో కూడా సేమ్ అదే, మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. థ్యాంక్ యూ వెరీ మచ్.